హాయ్ అండి, అనుష్ కోనసీమ కిచెన్. బాగున్నారా? తాలింపు చారు బిజీ బిజీ లైఫ్లో పెడుతుంటారు కదండి. మీరు ఒక గిన్నెతో చారు మరగబెట్టుకోవాలి, ఒక గిన్నెతో తాలింపు వేసుకోవాలి. ఒకే గిన్నెలో చారు పెట్టుకోవడం చూపిస్తున్నానండి. ఆయిల్ వేసుకుని ఇంకా ఇన్ని పెట్టుకుని మనం జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ధనియాలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పోపు బాగా వేగిపోయిన తర్వాత మనం ఒక స్టీల్ లోట తీసుకునండి. వాటర్ మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చండి. మీకు 2 గ్లాసుల చారైనా 3 గ్లాసులైనా జనాలను బట్టి మనం చారు పెట్టుకోవచ్చు. ఇలాగా లాస్ట్లో బెల్లం వేస్తానండి. టమాటాలు లేవు, వేయలేదు. నేను పసుపు, ఉప్పు వేసేసుకుని మీకు చింతపండు కూడా వేసానండి. నేను వీడియో తీయలేకపోయాను. బెండకాయ ముక్కలు వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. కాళ్ళలో జిగురు, చాలామందికి కాళ్ళలో మోకాళ్ళకి, నడుముకి జిగురు అరిగిపోతుంది కదండి. చాలామంది బెండకాయ తినలేని వాళ్ళు కూడా ఇలా చారులో వేసుకుంటే పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా వెళ్తుంది. అందుకని ఎప్పుడు చారు పెట్టుకుని ఒక 2 బెండకాయలు కట్ చేసుకుని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. టిప్పు మీకు తాలింపు చారు అంటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.